నమస్తే, నేను ప్రియాంకారావు. నరేంద్ర మోడీ గారు సేవా తీర్థిలో తొలి క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న సమాచారం వచ్చింది. ముఖ్యంగా జమిలీ ఎలక్షన్స్, రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అలానే కొన్ని రాష్ట్రాల సీఎంలు వీళ్ళంతా కూడా జమిలీ ఎలక్షన్స్ అని కంఠం అంటే వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. మరి దీని మీద తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే సేవా తీర్థిలో ఏదైతే మొట్టమొదటి కేబినెట్ సమావేశం జరగబోతుందో ఇందులో మోడీ గారు తీసుకునే డెసిషన్స్ మీద అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా జమిలీ ఎలక్షన్స్ గత కొంతకాలంగా అందరూ ఓదర కొడుతున్న అంశం. దీని మీద ఒక క్లారిటీ వచ్చే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి తొలి క్యాబినెట్ అనుకోవాలి. నరేంద్ర మోడీ గారు తొలి క్యాబినెట్. అదేంది తొలి క్యాబినెట్ అంటారు? ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి అయితే ఆయన అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆయన ఆపరేషన్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఆయన కొత్తగా పార్లమెంట్ నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ఇంతకుముందు లోక్ భవన్ కాస్త ఇప్పుడు సేవా తీర్థగా మార్చారు. ఈ సేవా తీర్థ దాంట్లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం. ఆ క్యాబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది చాలా క్లియర్గా స్పష్టంగా ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ విడత బడ్జెట్ సమావేశాల్లో కీలకమైనటువంటి బిల్లును మేము ప్రవేశపెట్టబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి ఆ బిల్లు ఏంటి అనేది అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవాళ క్యాబినెట్ జరుగుతుంది. క్యాబినెట్లో ఖచ్చితంగా బిల్స్కి సంబంధించినటువంటి ఒక చర్చ జరిగే అవకాశం ఉంది, తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది. దాంట్లో ఒకటి ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇది ఈ మధ్యకాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. 2029లో జమిలీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఒక 6.5 నెలల పాటు నాకు బోనస్ వస్తుంది. కాబట్టి నేను 10 నెలల 6.5 సంవత్సరం 10 సంవత్సరాల 6.5 నెలలు నేను పరిపాలించబోతున్నాను, నేను రికార్డు సృష్టించబోతున్నాను అని చెప్పారు. అంటే మొదటి నుంచి కూడా మరో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అధికారంలో, తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు ఆయన. అయితే ఇప్పుడు బోనస్గా నాకు ఇంకొక 6 నెలలు కలిసి వస్తుంది అని చెప్పి చెబుతున్నారు. 6.5 నెలలు కలిసి వస్తుంది అని చెప్పి చెబుతున్నారు ఆయన. అంటే 10 సంవత్సరాలు 6 నెలలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అలాగే జమిలీ ఎన్నికల గురించి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఎందుకంటే జనగణన జరుగుతుంది. జనగణన అయిపోయిన తర్వాత కంటిన్యూషన్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి జమిలీ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఆయన కూడా 2-3 రోజుల క్రితం ప్రస్తావించారు. అంటే జమిలీ ఎలక్షన్కి సంబంధించినటువంటి బిల్లు అయితే ఖచ్చితంగా పాస్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు ఒకటి. అయితే క్యాబినెట్లో అమరావతి గెజిట్కి సంబంధించి కూడా బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి తీర్మానం కూడా క్యాబినెట్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు ఒకటి. ఇక మిగతా అనేక అంశాలు ఉన్నాయి, దాంట్లో చర్చిస్తారు. క్యాబినెట్లో ఏమేమి తీర్మానాలు చేస్తారనేది ఈరోజు సాయంత్రానికి మనకు బయటకు వస్తుంది అఫీషియల్గా. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేసినటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు, దాంట్లో కూడా తెలుగు రాష్ట్రాలు. అంతకుముందు అనేక మంది పిల్లలు ఉండేటువంటి కుటుంబాలు ఉన్నాయి. 10 మంది, 8 మంది, 6 మంది, 7 మంది, 5 మంది ఇలా ఉండేవాళ్ళు కుటుంబంలో. ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రచారం చేసేసి ఒక్కరు చాలు ఇద్దరు ముద్దు అనే ఏదో పెట్టారు, ఒక స్లోగన్ పెట్టేసి మీరు ఫ్యామిలీ ప్లానింగ్ని అమలు చేయండి అని చెప్పేసి, పిల్లలు ఎక్కువ మంది వద్దు అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు అనర్హులు పోటీ చేయడానికి కూడా తీసుకొచ్చారు చట్టం. అంటే ఎక్కువ జనాభా పెరిగిపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు ఏంది, కనీసం ఆ 2 కంటే ఎక్కువ ఉంటేనే చట్టసభ మన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత అనేది ఏదో పెట్టాలనేటువంటిది సెటరిక్గా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. సో జనాభా కొరత అనేది ఆ విధంగా ఉంది. అయితే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పకడ్బందీగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అమలు చేసిన కారణంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు రాజ్యాధికారం దక్షిణ భారతదేశానికి ఎండమావిగా కనిపిస్తుంది భవిష్యత్తులో.
ఉత్తర భారతదేశం ఫ్యామిలీ ప్లానింగ్ను అమలు చేయలేదు సక్రమంగా. అందుకే ఉత్తర భారతదేశానికి సంబంధించిన పాపులేషన్ జనాభా సంఖ్య గత 2 దశాబ్దాలుగా విపరీతంగా పెరిగింది. దక్షిణ భారతదేశంలో తగ్గింది. సో జనాభా నిష్పత్తిలో జనాభా ప్రాతిపదికన మీరు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తర భారతదేశానికి సంబంధించి అనేకం లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశానికి సంబంధించి ఆ రేషియోలో పెరగవు. అంటే రాజ్యాధికారం ఎప్పుడు ఉత్తర భారతదేశం చేతిలోనే ఉండిపోతుంది. అందుకే జనాభా ప్రాతిపదికన కాకుండా నియోజకవర్గాల పునర్విభజన సంఖ్య ఉండాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు దక్షిణ భారతదేశం సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు. కానీ ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మాజీ రాష్ట్రపతి ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు జమిలీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది. దాని మీద చర్చ ఆల్రెడీ న్యాయశాఖలో చర్చించారు. న్యాయశాఖలో క్లియర్ అయిన తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్ తర్వాత పార్లమెంట్లోకి వస్తుంది. అది నెక్స్ట్ పార్లమెంట్లో రాబోతుంది, వచ్చే అవకాశం ఉంది ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేస్తే కనుక. సో ఇప్పుడు తెలంగాణకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన కనుక ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీల సంఖ్య 25, ఎమ్మెల్యేల సంఖ్య 175. మరి పునర్విభజన జరిగితే ఎన్ని అవుతాయి అని అంటే ఎంపీలు 25 కాస్త 28 అయ్యే అవకాశం ఉంది. అలాగే 175 కాస్త 225 అయ్యే అవకాశం ఉంది. ఇది ఎమ్మెల్యేల సంఖ్య. అదే తెలంగాణకు వచ్చేటప్పటికి 17 ఎంపీలు 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 17 కాస్త 20 అయ్యే అవకాశం ఉంది. ఒక 3 పెరిగే అవకాశం ఉంది తెలంగాణకి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 119 కాస్త 153 అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ పెంపు అనేది ఎంపీల సంఖ్య ఎంత పెరుగుతుంది నియోజకవర్గ పునర్విభజన తర్వాత? తెలంగాణలోనేమో 3, ఆంధ్రప్రదేశ్లోనేమో ఇప్పుడున్న 25 కాస్త 28 అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంటే 3, అక్కడ 3, ఇక్కడ ఒక 3 పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంటే 6. దానివల్ల ఒరిగేది ఏం లేదు. నెంబర్ ఆఫ్ ఎంపీస్ కనుక ఉంటే కేంద్రంలో పార్లమెంట్లో కీలకమైనటువంటి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు. ఏ పార్టీకి వచ్చినా కానీ 30 మంది ఎంపీలు ఉండేవాళ్ళు. సో కాబట్టి బలమైనటువంటి పార్టీగా ఉండేది. ఢిల్లీలో 30 మంది ఎంపీలు అంటే బలమైనటువంటి పార్టీగా ఉండేది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అసలు రాష్ట్రం విడగొట్టడానికి కారణమే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంటే ఎప్పటికైనా ఇబ్బందే. ఎన్టీ రామారావు గారు కారణంగానే కదా ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చింది. అంతకుముందంతా ఏక పార్టీ విధానం, మొత్తం సింగిల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏళ్తా వచ్చింది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంతో ఢిల్లీ పీఠం ఏర్పడాల్సి వచ్చేది. సో ఆ కారణం చేత ఆంధ్రప్రదేశ్ మీద దానికి ఆంధ్రప్రదేశ్ కీలకమైంది. సంకీర్ణ ప్రభుత్వాలుగా ఆంధ్రప్రదేశ్ కీలకమైంది. అందుకే ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బాగా టార్గెట్ అయింది. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉంటే 42 మంది ఎంపీలు కనుక ఉంటే ఆ రాష్ట్రానికి ఎప్పటికైనా ఆ రాష్ట్రం నుంచి ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రాన్ని 2గా చీల్చేసి ఇక్కడేమో 17, అక్కడేమో 25 మంది ఎంపీలు ఇచ్చారు. సో ఎవరికి వచ్చినా కానీ వస్తే 20 లోపల వస్తాయి కదా. 20 అనేది పెద్ద సంఖ్య కాదు, నామినల్ సంఖ్య. ఎంపీల సంఖ్య నామినల్గా ఉన్నప్పుడు ఆ పార్టీల యొక్క ప్రాతినిధ్యం ఢిల్లీలో పెద్దగా ఏమి ఉండదు. ఆ కారణం చెందిన రాష్ట్రం విడగొట్టారనేటువంటి వాదన కూడా ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో కూడా పునర్విభజన జరిగితే పెద్దగా ఆశించిన స్థాయిలో ఎంపీల సంఖ్య పెరిగేటువంటి అవకాశం లేదు. జమిలీ ఎలక్షన్స్కి మాత్రం సిద్ధమవుతున్నారు. ఆ జమిలీ ఎలక్షన్స్ వల్ల జాతీయ పార్టీలకి బెనిఫిట్ అవుతుంది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల అసెంబ్లీల వల్ల ఏదన్నా ప్రాంతీయ పార్టీలకు లాభం చేకూరుతుందేమో కానీ పార్లమెంట్ స్థానాల వల్ల ఆయా రాష్ట్రాలకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అయితే పెద్దగా ఉండవని చెప్పి చెప్పచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.